పల్నాడు జిల్లాని సస్యశ్యామలంగా మార్చే కలల ప్రాజెక్టు వరికపూడి శిల ఇప్పటికే 2 సార్లు శంకుస్థాపనలు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది ఈ ప్రాజెక్టు పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఇదే వరికపూడి శిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి ఇక్కడ ప్రజలను నమ్మించి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఈ శిలాఫలకం ఇక్కడ రైతులకు ఉపయోగపడలేదు, కానీ అప్పటి ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి బాగా ఉపయోగపడిందని స్థానిక నేతలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరకపూడి శిల ప్రాజెక్ట్ అనేది ఈ రోజు మొదలైంది కదండి. ఈ వరకపూడి శిల కోసం మేము చాలా పోరాడుతున్నామండి. ఇక్కడ నుంచి కొంతమంది రైతులు అయితే వలస వెళ్ళిపోయి ఎక్కడికో పట్టణాలు వెళ్ళిపోయి బతకాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు 150 వేస్తేనే బోర్లు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 1500 అడిగైతే నీళ్లు పడవు చెప్పలేము. మన కోడలి శివప్రసాద్ మినిస్టర్గా ఉండు, పంచాయరాజ్ మినిస్టర్గా, భారీ పరిశ్రమ మినిస్టర్గా ఉన్నాడు. మినిస్టర్లు మారారు, మళ్ళీ గవర్నమెంట్ మారింది. మళ్ళీ వైఎస్ఆర్ రెడ్డి గారు ఇంకో చోట వేశారు. 19/3/2015లో నేను ఇరిగేషన్ మంత్రి గారికి, సీఎం గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంత అవసరాలు దృష్టి పెట్టుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొదట్లో అధ్యక్ష మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏపీ ఐడిసి వాళ్ళు ఇది ఆ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది అధ్యక్ష. వరికపూడి శిల ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించాడు. మా చెర్లకు మంచి చేయాలని, రైతన్నలకు మేలు చేయాలని, తాగడానికి నీళ్లు ఇవ్వాలని. ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాథుడు లేడు. చివరకు చంద్రబాబు నాయుడు గారు 37/2015 ప్రాజెక్టును ఏకంగా క్యాన్సిల్ చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు. పల్నాడు కలల జలసిరి సాకారం కాదు. వరికపూడి శిల ప్రాజెక్టుకు పునాది రాయి పడను. నిరంతర శ్రమతో కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందిన ఏపీ సర్కార్ అదే ఉత్సాహంతో ఈ నెల 15న ఈ ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వరికపూడి శిల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి ఫైనల్గా 2 నెలల క్రితం పర్మిషన్స్ రావడం జరిగింది. ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ వచ్చింది, టైగర్ రిజర్వ్ పర్మిషన్ వచ్చింది. 3 పర్మిషన్స్ కూడా వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖున చేయబోతున్నటువంటి శంకుస్థాపన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పనులు ప్రారంభించడానికి చేస్తున్నటువంటి శంకుస్థాపనగా భావించారు.